స్థూల సర్వాత్ముడు స్థూలుడు, గుణభృత్ గుణాత్ముడు, గుణాలన్నీ ధరించేవాడు, నిర్గుణ గొప్పవాడు, సత్వరజస్తమో గుణాలకు అతీతుడు, మహాన్ గుణ శక్తి ఐశ్వర్య జ్ఞానాలు పుష్కలంగా ఉండటం చేత మహత్వపూర్ణుడు, అధృత ధరింపబడనివాడు, నిరాధారుడు, స్వధృత తనను తానే ధరించేవాడు, స్వాస్య అందమైన ముఖమున్నవాడు, ప్రాగ్వంశ వంశాలన్నిటికీ ముందున్నవాడు, వంశవర్ధన వంశాలను పెంచి పోషించేవాడు. భారభృత్కథితో యోగి యోగీశ సర్వకామద ఆశ్రమశ్రమణ క్షామ సుపర్ణో వాయువాహన. భారభృత్ భూభారాన్ని ఆదిశేషాది రూపాలతో మోసేవాడు, భక్తులు యోగక్షేమ రూపమైన భారాన్ని వహించేవాడు, కథిత కీర్తింపబడ్డవాడు, వేదశాస్త్రాలలో మహాపురుషుల ద్వారా చెప్పబడినవాడు, యోగి నిత్య సమాధిశీలి జ్ఞానం చేత తెలియదగినవాడు, యోగీశ యోగులకు ప్రభువు, సర్వకామద సమస్త కోరికలు తీర్చువాడు, ఆశ్రమ విశ్రాంతిప్రదుడు సంసారంలో తిరిగేవారికి విశ్రమస్థానమైనవాడు, శ్రమణ దుష్ట సంతాపకర్త దుష్టులను తప్పింపజేసేవాడు, క్షామ ప్రళయకాలంలో క్షయకర్త ప్రజలందరినీ నశింపజేసేవాడు, సుపర్ణ వేదాలనే అందమైన ఆకులున్న సంసార వృక్షం, వాయువాహన వాయువును నడిపించేవాడు, ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజిత సర్వసహో నియంతా నియమో యమః. ధనుర్ధర ధనస్సును ధరించినవాడు శ్రీరాముడు, ధనుర్వేద ధనుర్వేద విశారదుడు, ధనుర్వేదం తెలిసినవాడు, దండ దండరూపుడు దండించే వారి దమన శక్తి రూపుడు, దమయత యముడి రూపంలో శిక్షించేవాడు, దమః పరాజయం లేనివాడు, అపరాజిత దేన్నైనా సహించగలవాడు, పరాజయం పొందనివాడు, సర్వసహ సర్వకర్మలు చేయటానికి సమర్థుడు, నియంత అందరినీ నియమించేవాడు, అనియమ నియమాలచే బంధింపబడనివాడు, అయమ శాసనరహితుడు తనకు శాసకుడు లేనివాడు, సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణ అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన. సత్వవాన్ బలవీర్య సామర్థ్యాలున్నవాడు, సాత్విక సత్యప్రధానుడు సత్వగుణం గలవాడు, సత్య సత్యమైనవాడు, సత్యధర్మపరాయణ సత్యధర్మాన్ని ప్రోత్సహించేవాడు, అభిప్రాయ ప్రళయకాలంలో అన్నిటినీ నశింపజేసేవాడు, ప్రియార్హ ప్రియమైన వస్తువులను ఇచ్చేవాడు, అర్హ యోగ్యుడు పూజింపదగినవాడు, ప్రియకృత్ ప్రియం చేసేవాడు, ప్రీతివర్ధన ప్రీతిని పెంచేవాడు, భక్తులకు ప్రీతిని పెంపొందించేవాడు, విహాయ సగతిర్జ్యోతిస్సురుచిర్హుత భుగ్విభుః రవిర్విరోచన సూర్య సవితా రవిలోచన. విహాయ సగతి ఆకాశంలో వెళ్ళేవాడు, జ్యోతి వెలుగు స్వయం ప్రకాశుడు, సురుచి కాంతిమంతుడు చక్కని కాంతి గలవాడు, హుతబుక్ హవిస్సును గ్రహించే అగ్నిరూపుడు హవిస్సును గ్రహించే, విభు సర్వవ్యాపి సర్వత్ర వ్యాపించి ఉండేవాడు, రవి రసాలను శోషింపజేసే సూర్యరూపుడు, విరోచన సూర్యుడు వివిధ రీతులలో ప్రకాశించేవాడు, సూర్య సంపదను జనింపజేసేవాడు, సవిత ప్రజలకు సంపదనిచ్చేవాడు, రవిలోచన సూర్యుడు కన్నుగా కలవాడు, అనంతో హుత భుగ్భోక్త సుఖదో నైకజోగ్రజ
అనిర్విణ్ణః సదామర్షి లోకాధిష్టానమద్భుతః. అనంతః అనంతరహితుడు, ఏ విధంగానూ అంతం లేనివాడు. హుతభుక్ హుతభోజి, యజ్ఞంలో హోమద్రవ్యాలను భుజించేవాడు. భోక్త జగత్పాలకుడు, జగత్తును పాలించేవాడు. సుఖదః సుఖదాత, భక్తులకు మోక్షమిచ్చేవాడు. నైకజః ధర్మరక్షణ కోసం చాలా జన్మలెత్తినవాడు. అగ్రజః ఆదిపురుషుడు. హిరణ్య గర్భరూపుడు. అరిన్విణ్ణః నిర్వేదం లేనివాడు. సదామర్షి క్షమాశీలుడు, సజ్జనులను క్షమించేవాడు. లోకాధిష్టానం లోకాధారుడు, లోకాలన్నిటికీ ఆధారమైనవాడు. అద్భుతః ఆశ్చర్యమయుడు, మిక్కిలి ఆశ్చర్యరూపుడు. సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిద స్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః. సనాత్ అనంతమైన కాలస్వరూపుడు. సనాతనతమః అత్యంత సనాతనుడు, బ్రహ్మాదులకు సైతం పురాణ పురుషుడు. కపిలః కపిల మహర్షి కపిలావతారుడు. కపిః సూర్యదేవుడు. అవ్యయః జగత్తుకు లయస్థానమైనవాడు. స్వస్థితః పరమానందప్రదుడు, భక్తులకు ఆనందమిచ్చేవాడు. స్వస్తికృత్ కళ్యాణకరుడు, శుభమిచ్చేవాడు. స్వస్తి కళ్యాణమయుడు, పరమానంద రూపమైనవాడు. స్వస్తిభుక్ భక్తులకు శుభాన్ని పెంచేవాడు. స్వస్తి దక్షిణః శుభాలనిచ్చే సామర్థ్యమున్నవాడు. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసః శిశిరః శర్వరీకరః. అరౌద్రః ప్రశాంతుడు, కర్మ కాని రాగ కోపాలు కాని రౌద్రం కాని లేనివాడు. కుండల శోభమానుడు, సూర్యుని వలె ప్రకాశించే మకర కుండలాలు దాల్చినవాడు. చక్రీ చక్రాయుధరుడు, సుదర్శన చక్రం ధరించినవాడు. విక్రమీ పరాక్రమశాలి, విలక్షణమైన పరాక్రమం గలవాడు. ఊర్జిత శాసన గొప్ప శాసనం చేసేవాడు. శృతిస్మృతి రూపమైన బలిష్టమైన శాసనం గలవాడు. శబ్దాతిగ శబ్దాతీతుడు, శబ్దాదుల చేత చెప్పనలవి కానివాడు. శబ్దసహ వేదాల చేత పొగడబడేవాడు. శశిరః తాపత్రయంలో మాడిపోయే వారికి చల్లనివాడు. శర్వరీకరః రాత్రి నిచ్చేవాడు, అంటే సంసారులకు ఆత్మను చీకటిగాను జ్ఞానులకు సంసారాన్ని చీకటిగాను కల్పిస్తాడు. అక్రూరః పేచలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః. అక్రూరః అన్ని విధాల క్రూర భావాలు లేనివాడు. పేశలః మనోవాక్కాయ కర్మలచే సుందరుడు. దక్షః సమర్థుడు, వృద్ధి బలము నేర్పు అనే 3 గుణాలు గలవాడు. దక్షిణః సంహారకారి, దుష్టులను హింసించేవాడు. క్షమిణాం వరః క్షమావంతుల్లో శ్రేష్ఠుడు, భయం లేనివాడు. విద్వత్తమః విద్వాంసుల్లో శ్రేష్ఠుడు. వీతభయః భయరహితుడు, పవిత్రమైన నామశ్రవణ కీర్తనతో కూడినవాడు. పుణ్యశ్రవణ కీర్తన పుణ్యకరమైన శ్రవణము కీర్తనములు గలవాడు. ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణః సంతో జీవనః పర్యవస్థితః. ఉత్తారణః సంసార తారకుడు, సంసార సాగరం నుండి ఉద్ధరించేవాడు. దుష్కృతిః దుష్కర్మనాశకుడు, పాపులను నశింపజేసేవాడు. పుణ్యః పవిత్రుడు, శృతి స్మృతులతో పుణ్యమును చెప్పేవాడు. దుస్వప్ననాశనః దుస్వప్నాలను పారద్రోలేవాడు. వీరః వీరులను సంపద గలవాడు, సంసారుల వివిధ గతులను నాశనం చేసి ముక్తినిచ్చేవాడు. రక్షణః రక్షించేవాడు. సంతః సాధుస్వరూపుడు, విద్యా వృద్ధికి ధర్మ ప్రచారానికై సజ్జనుల రూపంలో ఉండేవాడు. జీవనః
ప్రాణరూపుడు, జనులందరినీ ప్రాణరూపంలో బ్రతికించేవాడు. పర్యవస్థిత, విశ్వమంతా వ్యాపించినవాడు. అనంతరూపోనంతశ్రీర్జితమన్యుర్భయాపహ చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః. అనంతరూప, అనంతమైన రూపాలున్నవాడు. అనంతశ్రీ, అనంతమైన శక్తి గలవాడు. జితమన్యు, క్రోధాన్ని జయించినవాడు. భయాపహ, సంసార భయాన్ని పోగొట్టేవాడు. చతురశ్ర, కళ్యాణమూర్తి, న్యాయంతో కూడినవాడు. గభీరాత్మ, గంభీర రూపుడు, గంభీరమైన మనస్సు గలవాడు. విదిశ, వివిధ ఫలాలను తగిన విధంగా ఇచ్చేవాడు. వ్యాదిశ, ఆదేశాలను ఇచ్చేవాడు. దేవతలకు వేర్వేరు ఆజ్ఞలను ఇచ్చేవాడు. దిశ, వేదరూపుడిగా ఫల నిర్దేశనం చేసేవాడు. అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జన జన్మాదిర్భీమో భీమ పరాక్రమః. అనాది, ఆది లేని కారణస్వరూపుడు, అంటే ఆది లేనివాడు. భూర్భువ, భూమికి కూడా ఆధారమైనవాడు. లక్ష్మి, శోభాస్వరూపుడు, ఆత్మవిద్యాస్వరూపుడు. సువీర, మంచి మార్గంలో ప్రేరేపించేవాడు. రుచిరాంగద, అందమైన అంగదాలు ధరించినవాడు. మంగళప్రదములైన భుజకీర్తులు గలవాడు. జనన, గొప్ప వీరుడు. జంతువులను సృష్టించేవాడు. జన్మాదిహి, ఉత్పత్తికారకుడు, జన్మించే వారి జన్మలకు మూల కారణం. భీమ, జన్మకు మూల కారణమైనవాడు. యహేతువు, భీమ పరాక్రమ, భయంకరుడు, భయంకర పరాక్రమం గలవాడు. ఆధారనిలయోధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగः సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః. ఆధార నిలయ, ఆధారాలకు ఆధారభూతుడు. ఆధారాలైన పంచభూతాలకు ఆధారరూపుడు. అధాత, ఉత్పాదక శూన్యుడు, తనకు ఆధారం లేనివాడు. పుష్పహాస, పువ్వులా నవ్వేవాడు. ప్రజాగర, నిత్య ప్రబుద్ధుడు. ఊర్ధ్వగ, అందరికంటే ఉన్నతంగా ఉండేవాడు. సత్పథాచార, మర్యాద పురుషోత్తముడు. ప్రాణద, ప్రాణాలిచ్చేవాడు. ప్రణవ, ఓంకార రూపుడు. పణ, యోగ్య వ్యవహారకర్త. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగః. ప్రమాణం, ప్రమాణస్వరూపుడు. ప్రాణనిలయ, ప్రాణాలకు ఆధారభూతుడు. ప్రాణభృత్, ప్రాణాలను పోషించేవాడు. ప్రాణజీవన, ప్రాణాల ద్వారా జీవింపజేసేవాడు. తత్వం, తత్వస్వరూపుడు. తత్వవిత్, యథార్థతత్వం తెలిసినవాడు. ఏకాత్మ, అద్వితీయుడు, ఒకటే ఆత్మ అయినవాడు. జన్మ మృత్యు జరాతిగ, అంటే జన్మ మృత్యు వార్ధాక్య రహితుడు. భూర్భువస్వస్తరుస్తారः సవితా ప్రపితామహः యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః. భూర్భువ స్వస్తరు, భూవు భువక స్వహ అనేటువంటి 3 లోకాల సంసార వృక్ష స్వరూపుడు. తార, సంసార సాగర సమర్థర, సంసార సాగరాన్ని తరింపజేసేవాడు. సవిత, ఉత్పాదకుడు, లోకాలన్నిటికీ తండ్రి. ప్రపిత, మహాహ, బ్రహ్మకు కూడా తండ్రి అయినవాడు. యజ్ఞ, యజ్ఞస్వరూపుడు. యజ్ఞపతి, యజ్ఞపాలకుడు. యజ్వా, యజమాన స్వరూపుడు. యజ్ఞాంగ, యజ్ఞాలే అవయవాలైనవాడు. యజ్ఞవాహన, యజ్ఞాలకు నడిపించేవాడు యజ్ఞాలనంతా కూడా. యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞ సాధనః యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ. యజ్ఞభృత్, యజ్ఞాలను భరించేవాడు. యజ్ఞ రక్షకుడు.
యజ్ఞకృత్ యజ్ఞాలు చేయించేవాడు, యజ్ఞం చేసేవాడు. యజ్ఞీ యజ్ఞాలకు సంగమ స్థానం, యజ్ఞం చేసేవారికి శేషి అయినవాడు. యజ్ఞభుక్ యజ్ఞభోక్త యజ్ఞమును భుజించేవాడు. యజ్ఞ సాధన యజ్ఞాలే ప్రాప్తి సాధనాలైనవాడు. యజ్ఞాంతకృత్ యజ్ఞఫలమిచ్చేవాడు. యజ్ఞగుహ్యం నిష్కామ యజ్ఞస్వరూపుడు. అన్నం భూతాలను తినేవాడు. అన్నదః అన్నాదః జీవరూపంలో అన్నాన్ని తినేవాడు. ఆత్మయోనిస్వయం జాతో వైఖానః సామగాయనః దేవకీనందన సృష్ట క్షితీశః పాపనాశనః. ఆత్మయోని తనకు తానే కారణమైనవాడు, జగత్తుకు కారణమైనవాడు. స్వయం జాత స్వయంగా పుట్టినవాడు, నిమిత్త కారణం కూడా తానే అయినవాడు. వైఖానః వరాహావతారుడు, హిరణ్యాక్షుని వధకై వరాహారూపంలో భూమిని త్రవ్వినవాడు. సామగాయన సామగానం చేసేవాడు. దేవకీనందన దేవకీదేవి కొడుకు. స్రష్ట సృష్టికర్త జగత్తును సృష్టించినవాడు. క్షితీశ భూమికంతటికీ ప్రభువు. పాపనాశన పాపములన్నిటినీ నశింపజేసేవాడు. శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః. శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి. శంఖభృత్ శంఖధారి పంచజన్యమనే శంఖం ధరించినవాడు. నందకి నందకధారి నందకమనే ఖడ్గం ధరించినవాడు. చక్రి చక్రపాణి సుదర్శన చక్రం దాల్చినవాడు. శార్ఘధన్వా శార్గమనే ధనస్సు దాల్చినవాడు. గదాధర కౌమోదకి అనేటువంటి గద దాల్చినవాడు. రథాంగపాణి చక్రధారి చక్రం చేతిలో గలవాడు. అక్షోభ్య క్షోభింప శక్యం కానివాడు, కలతపెట్ట శక్యం కానివాడు. సర్వప్రహరణాయుధ సర్వాయుధాలు ఉన్నవాడు. ఆయుధాలుగా ప్రసిద్ధంగానే గోళ్ళు మొదలైనవి కూడా ఆయుధాలుగా ధరించినవాడు. వనమాలి గదీశార్ణీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. శ్రీవాసుదేవోభిరక్షత్వోం నమ ఇతి. ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం. ఇంతవరకు కీర్తించదగ్గ మహాత్ముడైన కేశవుని 1000 దివ్యనామాలను పరిపూర్ణంగా కీర్తించాను. య ఇదం శృణుయా నిత్యం యస్యాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః. ఈ సహస్రనామాన్ని నిత్యము విన్నవారు, కీర్తించినవారు అశుభాలను పొందరు, ఇహపరాల్లో సుఖిస్తారు. వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యోధన సమృద్ధ స్యాత్ శూద్ర సుఖమవాప్నుయాత్. బ్రాహ్మణుడు వేదాంతాన్ని తెలుసుకుంటాడు, క్షత్రియుడు విజయం పొందుతాడు, వైశ్యుడు ధన సమృద్ధిని పొందుతాడు, శూద్రుడు సుఖపడతాడు. ధర్మార్థీ ప్రాప్నుయాత్ ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ ప్రజాం. ధర్మాన్ని కోరేవాడు ధర్మాన్ని పొందుతాడు, ధనాన్ని కోరేవాడు ధనాన్ని పొందుతాడు, కోరికలున్నవాడు కోరికలు తీర్చుకుంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.